హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అమ్ము ప్రమాదంలో ఉందని గుప్తా చెప్పడంతో ఆరు బాగి వాళ్ళు వెళ్తున్న కారు వెనకాల చాలా దూరం పరిగెడుతుంది. ఇక అలా పరిగెత్తి ఎక్కువ దూరం అలా పరిగెత్తలేక ఒక చోట కుప్పకూలుతుంది. గుప్తా గారు చెప్పింది నిజమేనా? నిజంగానే అమ్ము ప్రమాదంలో ఉందా అని చెప్పి ఇక అలా ఏం చేయాలో తెలియక ఆరు తిరిగి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. మరోవైపు మనోహరి గోర దగ్గరికి వెళ్తుంది. గోర, నా పని నేను పూర్తి చేశాను, ఇక నువ్వు ఏం చేస్తావో తెలీదు, అమ్ముని కిడ్నాప్ చేసే అని అంటూ ఉంటే అప్పుడు గోర, ఇక నీ పని అయిపోయింది కదా మనోహరి, నేను చేయాల్సింది నేను చేస్తాను, నువ్వేం కంగారు పడకని చెప్పి అంటూ ఉంటాడు. జాగ్రత్త గోర, రాజు ప్రాణాలు చిలకలో ఉన్నట్టుగా అమర్ ప్రాణాలు ఆ పిల్లల్లో ఉన్నాయి. పిల్లల కళ్ళల్లో నుండి నీళ్ళు వస్తేనే అమర్ తట్టుకోలేడు. అటువంటిది అమ్ము ఎదురుగా లేదని తెలిస్తే అమర్ ఈ పని చేసింది ఎవరా అని చెప్పి ఖచ్చితంగా కనుక్కోవాలని ప్రయత్నిస్తాడు. నువ్వని పొరపాటున తెలిసిందనుకో, సప్త సముద్రాల అవతలున్నా కూడా అమర్ నిన్ను విడిచిపెట్టడు. జాగ్రత్త. ఇప్పుడు వాళ్ళంతా ఆ అమ్మాయి చుట్టూనే ఉన్నారు కదా, మరి నువ్వు ఆ అమ్మాయిని ఎలా కిడ్నాప్ చేస్తావని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటే, నేను కిడ్నాప్ చేయను, నేను చెప్పినట్టుగా ఆ అమ్మాయి నా మాట వినేలాగా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే, నీకు అసలు బుర్రుందా గోరా, నువ్వేం మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయి నువ్వు చెప్పినట్టుగా ఎలా వింటుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఇకప్పుడు గోరా మనోహరి మొహం మీద బూడిద చల్లుతాడు. మనోహరి గోర చెప్పినట్టుగా చేస్తూ ఉంటుంది. అక్కడున్న కత్తి చేత్తో తీసుకో అని చెప్పి అంటూ ఉంటే మనోహరి అక్కడ పెట్టిన పెద్ద కత్తిని చేత పట్టుకుంటుంది. నిన్ను నువ్వు పొడుచుకో అని చెప్పి గోర అంటాడు. మనోహరి పొడుచుకోబోతూ ఉంటే ఆగు అని చెప్పి గోర మళ్ళీ ఏవో మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఇక మనోహరి తిరిగి ఈ లోకంలోకి వచ్చి చేతిలో ఉన్న కత్తిని చూసి భయపడిపోయి కింద పడేస్తుంది. ఏం జరిగింది ఇప్పుడు, నేనెందుకు కత్తి పట్టుకున్నానని చెప్పి మనోహరి అంటూ ఉంటే, వశీకరణ చేశాను, ఇప్పుడు నీ మీద వశీకరణ చేస్తే నేను ఏం చెప్పానో నువ్వు అది చేశావు, అలాగే ఆ బాలిక కూడా నేను చెప్పినట్టుగా చేస్తుంది అని చెప్పి గోర అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు గోరా, మనం అనుకున్న పని ఖచ్చితంగా అవ్వాలి అని మనోహరి అంటూ ఉంటే ఇక అప్పుడు గోర, ఖచ్చితంగా మనం అనుకున్నది జరుగుతుంది, పిల్లల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలిస్తే కాపాడుకోవడానికి ఆ తల్లి ఏమైనా చేస్తుంది అని చెప్పి ఆ బాలిక ద్వారా నాకు కావాల్సింది నేను నెరవేర్చుకుంటానని గోర అనగానే, ఏంటి గోర నువ్వేమంటున్నావు అని మనోహరి అడుగుతుంది. ఆ బాలికను ఇక్కడికి తీసుకుని వస్తే మన ఇద్దరి ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి అంటున్నాను మనోహరి అని చెప్పి గోర అంటూ ఉంటాడు. మరోవైపు బాగి పిల్లలతో కలిసి కారులో వెళ్తూ ఉంటుంది. ఇక అలా కారులో వెళ్ళేటప్పుడు అంజు పాప సీరియస్గా ఉండడంతో బాగి ఎలాగైనా సరే పిల్లలతో కలిసిపోవాలని చెప్పి, అంజు పాప నువ్వు కనుక స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా ఫేస్ ఇలాగే పెట్టావనుకో, మీ ప్రిన్సిపల్ త్వరలోనే స్కూల్ నుండి పారిపోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో మిగతా ముగ్గురు పిల్లలు కూడా నవ్వుతూ ఉంటారు. ఏంటి నా మీదే పంచులు వేస్తున్నావా అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఇక తర్వాత బాగి అమ్ముతో, అమ్ము ఏం చేసైనా వాళ్ళు నాతో మాట్లాడేలాగా చేయవా ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సరే అని చెప్పి అమ్ము బాగి గురించి మంచిగా మిగతా ముగ్గురు పిల్లలకు చెబుతూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ సైగలు చేసుకోవడం అద్దంలో నుండి అంజు పాప చూసేస్తుంది. ఇక అప్పుడు అమ్ము బాగిని ఎలాగైనా సరే మిగతా ముగ్గురు పిల్లలతో కలపాలని చెప్పి, అంజు నీకు గుర్తుందా, నీకు ఫీవర్ వచ్చినప్పుడు మిస్ అమ్మే కదా నేను దగ్గరుండి చూసుకుంది, ఆ ఒక్క విషయమే కాదు మిస్ అమ్మ మనకి ఎన్నో విషయాల్లో సపోర్ట్గా ఉంది, మీరంతా మిస్ అమ్మని అపార్థం చేసుకుంటున్నారు కానీ నిజానికి మిస్ అమ్మ చాలా మంచిది అని అమ్మ అంటూ ఉంటే, ఇక చాలు ఆపుతావా అమ్మో, మీరిద్దరూ సైకిల్ చేసుకోవడం నేను చూడలేదనుకున్నావా, అయినా నీ పేరు మిస్ అమ్మ అని కాదు మహానట అని పెట్టుండాల్సింది అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. చూడ్డానికి బుడంకాయ అంత ఉంటుంది కానీ ఒళ్ళంతా కళ్ళే అని చెప్పి బాగి మనసులో అంజు పాప గురించి అనుకుంటుంది. ఇక ఇంతలో ఐస్ క్రీమ్ బండి కనిపించడంతో పిల్లలు మాకు ఐస్ క్రీమ్ కావాలని చెప్పి డ్రైవర్ని కారు ఆపమని ఇక అలా కార్ దిగి ఐస్ క్రీమ్ బండి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే
నన్ను అడిగే పని లేదా, మీ పాటికి మీరు ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళిపోవడమేనా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మాకు తినాలనిపించినప్పుడు తింటాము, నీ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలని చెప్పి అంజు పాప అలా మిగతా ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తూ ఉంటుంది. అమ్మో బాగి దగ్గర నిలబడి ఉంటుంది. వాళ్ళ మాటలకి నేను నీకు సారీ చెబుతున్నాను, ఏమనుకోకు మిస్ అమ్మ అని చెప్పి వాళ్ళు కూడా త్వరలోనే నిన్ను అర్థం చేసుకుంటారని అమ్మో అంటూ ఉంటే అప్పుడు బాగి మీరు నాకు దూరమైన నాతో మాట్లాడకపోయినా నేను తట్టుకోలేను, పోనీలే అంజు పాప నాతో డైరెక్ట్గా మాట్లాడకపోయినా కనీసం ఇలా పోట్లాడుతుంది కదా, నాకు చాలని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమ్మో బాగిని పట్టుకొని మిస్ అమ్మ నీతో ఉంటే అమ్మతో ఉన్నట్టుగానే అనిపిస్తుంది, అమ్మతో ఉంటే ఎంత ధైర్యంగా అనిపిస్తుందో నీతో ఉంటే కూడా అలాగే అనిపిస్తుందని చెప్పి అంటూ ఉంటే థ్యాంక్స్ అమ్ము, కనీసం నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మరోవైపు ఆరు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ పాప గురించి కంగారు పడిపోతూ అత్తయ్య మనోహరి అమ్మునేదో చేద్దాం అనుకుంటుంది, దయచేసి ఆయనకి ఫోన్ చేయండి అత్తయ్య, ఒకసారి మిస్ అమ్మకైనా ఫోన్ చేసి అమ్ము ఎలా ఉందో కనుక్కోండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆరు మాటలు ఎవరికి వినిపించవు. ఆరు వాళ్ళ నాన్నగారు పేపర్ చదువుకుంటూ ఉంటే మామయ్య గారు మీరైనా ఒకసారి మిస్ అమ్మకి ఫోన్ చేయండి అని చెప్పి అయ్యో నా మాటలు ఎవరికి వినిపించడం లేదే అంటూ మనోహరి రూమ్లోకి వెళ్తుంది. మనోహరి ఎవరి ఫోన్ కోసమో వెయిట్ చేస్తూ ఉంటే ఇది ఎవరి ఫోన్ కోసం వెయిట్ చేస్తుంది అంటే గుప్తా గారు చెప్పింది నిజమే, ఇదే ఖచ్చితంగా అమ్ముని ఏదో చేయాలనుకుంటుంది అని చెప్పి ఆరు వసే మనో నువ్వు గనక అమ్ముని ఏమైనా చేసావంటే నిన్ను నేనే చంపేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత అమర్ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చి మామయ్య గారు దయచేసి ఒక్కసారి మీరు మిస్ అమ్మకి ఫోన్ చేయండి, అమ్ము ఎలా ఉందో కనుక్కోండి అని అంటూ ఉంటే అప్పుడు ఎవరో పిలిచినట్టుగా అనిపించడంతో అమర్ వాళ్ళ నాన్నగారు నిర్మలమ్మని ఫోన్ అడుగుతారు. ఫోన్ అడిగి బాగికి ఫోన్ చేస్తారు. మిస్ అమ్మ ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటే పిల్లలు ఐస్ క్రీమ్ తింటున్నారు మామయ్య గారు, అమ్మ కూడా నా దగ్గర సేఫ్గా ఉంది, ఆయన ఇంటికి ఏమైనా వచ్చారా అందుకే ఫోన్ చేస్తున్నారా అని అడుగుతూ ఉంటే అదేం లేదమ్మా ఊరికే కనుక్కుందామని చేశాను అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు. సరే మామయ్య గారు నేను పిల్లల్ని తీసుకొని కాసేపట్లో ఇంటికి వస్తాను, దగ్గరలోనే ఉన్నామని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక బాగి అమ్మో కార్ దగ్గర నిలబడి ఉంటారు. కాస్త దూరాన అంజు ఆనంద్ ఆకాష్ ముగ్గురు కూడా ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. ఇక అప్పుడు గోర పక్కీరు వేషం వేసుకొని చేతిలో సాంబ్రాణి పొగ పట్టుకొని అమ్ముని వశీకరణ చేసి తీసుకెళ్ళిపోదామన్న ప్లాన్తో తన దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక అక్కడే బాగి కూడా ఉండడంతో తనని ఎలా కిడ్నాప్ చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక పిల్లలు బాగిని పిలుస్తూ హలో మిస్ అమ్మ అలా నిలబడితే సరిపోదు, బిల్ కట్టాలి కదా, ఎవరు కడతారు, రా వచ్చి కట్టు అని చెప్పి ఇక అలా అంజు పాప అంటూ ఉంటే బాగి డబ్బులు ఇవ్వడం కోసం అని చెప్పి ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వస్తుంది. ఇక అతనికి బాగి డబ్బులు ఇస్తూ ఉండగా అమ్మ పాప దగ్గరికి వచ్చి గోర పొగ మొహం మీద వేస్తూ ఉంటాడు. ఇంతలో మిగతా ముగ్గురు కూడా అమ్ము దగ్గరికి వచ్చేస్తారు. దాంతో గోర సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇతనేంటి మొహం మీద పొగ వేస్తున్నాడు అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఇక బాగి ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్ముతో అమ్ము నువ్వు కూడా ఐస్ క్రీమ్ తిను అని చెప్పి పిలుస్తూ ఉంటే వద్దులే మిస్ అమ్మ అని బాగి అంటూ ఉంటుంది. ఈ ఒక్క రోజుకి ఏం కాదులే రా అని చెప్పి అలా అమ్ముని పిలవడంతో అమ్ము ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వచ్చి కోన్ ఐస్ క్రీమ్ తీసుకుంటుంది. ఇక బాగి మిగతా ముగ్గురు పిల్లల్ని మీరు అలా రోడ్డు మీదకు రాకూడదు, వెళ్ళి కారులో కూర్చోండి అని చెప్పి అంటూ ఉంటే ఏంటి నువ్వు మా మీద పెత్తనం చేస్తున్నావు అని అంజు అంటూ ఉంటే మీరు కనుక నా మాట వినకపోతే నేను కూడా మీ నాన్నకి మీ గురించి చెబుతాను, మీ నాన్నని యాంగ్రీ బర్డ్ అని బయట ఫుడ్ తిననివ్వడని చాలా తిట్టుకున్నారు కదా, అవన్నీ నేను కూడా చెబుతానని బాగి అంటూ ఉంటే నాలో ఉన్న పులిని నిద్రలేపుతున్న మిస్ అమ్మ అంటూ అంజు పాప కూడా బాగితో గొడవ పడుతూ ఉంటుంది. ఇక వాళ్ళంతా అలా గొడవ పడుతూ ఉండగా అమ్ము ఒక్కతే ఐస్ క్రీమ్ బండి దగ్గర నిలబడి ఐస్ క్రీమ్ తింటూ ఉంటే గోర పకీర్ వేషంలో అక్కడికి వచ్చి అమ్ము మొహం మీద పొగ వేస్తాడు. ఇక దాంతో అమ్ము గోర చెప్పిన వశీకరణ మంత్రం వల్ల తను చెప్పినట్టుగా చేస్తూ ఉంటుంది. నేను చెప్పింది చేస్తావా అని గోర అడుగుతూ ఉంటే చేస్తానని అమ్ము అంటుంది. నీ చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ని కింద పడేయని గోర అంటాడు. ఇక అలా అమ్ము తన చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ని కింద పడేసి గోరతో వెళ్ళిపోతూ ఉంటుంది.
మరి రాబోతున్న ఎపిసోడ్లో అయితే అమ్ము కనిపించకపోవడంతో బాగీని అపార్థం చేసుకుని అమర్ బాగీ మీద చేయి చేసుకుంటాడు.